నమస్తే పబ్లిక్ ఎటరు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముచ్చట్లేందో ఓ పాలు అరుచుకొనొద్దాం బారి. సినీ రంగ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీఎం రేవంత్ చొరవతో తెరబడింది. సమ్మె కారణంగా 18 రోజులు సినిమా షూటింగ్లు బంద్ అయినాయి. ఈ సమస్య సీఎం రేవంత్ దృష్టికి వచ్చింది. ఆయన ఆదేశాల మేరకు కార్మిక శాఖ చర్చలు జరిపింది. సమస్య పరిష్కారమైంది. రాష్ట్రంలో 9.97 లక్షల కొత్త రేషన్ కార్డులకు సెప్టెంబర్ నుంచి సరుకులు ఇయ్యనుంది రేవంత్ సర్కారు. మొత్తంగా 99.9 లక్షల రేషన్ కార్డులకు అంటే 3.21 కోట్ల మందికి సన్న బియ్యం అందించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చకచక చేస్తుర్రు. ఇక రాష్ట్రంలో ఉపాధి పనుల జాతర సురువైంది. 2199 కోట్లతో లక్ష పనులు చేపట్టాలని రేవంత్ సర్కారిక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి మంత్రి సీతక్క పనుల జాతర పోస్టర్ను ఆవిష్కరించింది. సినీ రంగ కార్మికుల సమ్మె విషయంలో సీఎం రేవంత్ చొరవ తీసుకుని పరిష్కరించినందుకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపిండు. తన ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిండు. సీఎం సాబ్ కూడా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తుండు. ఇక అమెరికా పోయిన టైంలో కవితను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షురాల పదవి నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ అంశంపై ఎక్కడ మాట్లాడొద్దని బీఆర్ఎస్ మౌఖికంగా ఆదేశించింది. మూసీ నదికి పునర్జీవం తెచ్చేలా రేవంత్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు పోతాంటే దానిపై విమర్శలు చేసిండు కేటీఆర్ కామెంట్ల పట్ల మూసీ పరివాహక ప్రాంతాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇయాల్టి తెలంగాణలో ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందాక ఉంటా మరి. టాటా బాయ్ బాయ్.